హాయ్ అండి. మామిడికాయ తొక్కుడు పచ్చడి. ముందుగా తగినంత కారము, సాల్ట్ ముక్కల్లో బాగా కలుపుకోండి. ముక్కలకు బాగా పట్టేటట్లు కలుపుకోండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్లు కలుపుకోండి. పట్టిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోండి ముక్కల్ని. అట్లా బాగా పట్టనివ్వండి ముక్కలకి. ఉప్పు కారం బాగా పట్టేటట్లు కలుపుకుంటే బాగుంటుంది. దీంట్లోకి తగినంత ఆయిల్ పోసుకోండి. అంటే మాకు 1 రోజు 2 రోజులు వస్తుంది కాబట్టి మాకు ఆయిల్ తక్కువనే సరిపోద్ది. నిల్వ ఉంచుకోవాలి ఒక 10 డేస్ 15 డేస్ అనుకోండి. వాళ్ళైతే ఆయిల్ ఎక్కువ పోసుకోండి. వేరుశనగ నూనె పోసుకోండి. వెల్లుల్లిపాయలు 4 రెమ్మలు తుంచుకొని వాటిని చితగ్గొట్టుకొని వేసుకోండి. ఎందుకంటే అవి చితగ్గొట్టకపోతే మీదకి చిందుతాయి. చితగ్గొట్టుకుని వేసుకోండి. ఇందులోనే మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకుని బాగా మగ్గనివ్వండి. మెంతులు బాగా దోరగా ఏగనివ్వాలండి. బాగా దోరగా ఏగితే టేస్ట్ బాగుంటుంది. తినేటప్పుడు కూడా మనకి క్రిస్పీగా ఉంటాయి. నా దగ్గర కరివేపాకు లేదు. కరివేపాకు ఉన్న వాళ్ళు కరివేపాకు వేసుకోండి. నా దగ్గర అసలు కొంచెం కూడా మా సైడ్ కరివేపాకే ఉండట్లేదు. కరివేపాకు ఉన్న వాళ్ళు కరివేపాకు వేసుకోండి. నా దగ్గర చిన్న రెమ్మ ఉంటుంది, వేసాను టేస్ట్ కోసం. 3 కాయలు తీసుకున్నాను నేను. అవైనా చిన్న సైజువి. గ్యాస్ ఆఫ్ చేసి అప్పుడు వేసుకోండి ఎండుమిరపకాయలు, లేదంటే మాడిపోతాయి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఉప్పు కారం కలుపుకున్న మామిడికాయ తొక్కుని మనం దీంట్లో కలుపుకొని బాగా ఆయిల్కి పట్టేటట్లు కలుపుకొని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోండి. ఇది మ్యాక్సిమం ఒక 10 డేస్ 15 డేస్ దాకా ఉంటుంది. మీరు ఏంటంటే ముక్కలను కోసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండలో పెట్టడం వల్ల ఏంటంటే వాటర్ ఏమైనా ఉంటే మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడు ఏంటంటే ఉంటుంది. అదే మనం అప్పటికప్పుడు కోసేసుకొని పట్టుకున్నది ఏంటంటే వాటర్ ఉంటే ఏమవుతుందంటే ఒక 3 to 4 డేస్ దాకానే ఉంటుంది, ఇంకా ఉండదు. ఇలా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా తినగలుగుతారు. పుల్లగా బాగుంటుంది. అలాగే మామూలుగా ఉప్పు కారం వేసుకుని మామిడికాయ ముక్కలు ఎలా తింటే ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇంటి దగ్గర, బాగుంటుంది.